నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇప్పుడు జూలై 27 నుంచి శని వక్ర ప్రభావం అనేది మొదలు కాబోతోంది. అసలు శని వక్ర ప్రభావం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాశుల వారు శని ప్రభావంలో, అంటే శని దశలో ఉన్నారు. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు. మరి దీనివల్ల ఇంకా ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ప్రధానంగా చూసుకుంటే వక్రగతి సంచారం అనేది, శని ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశులు కొన్ని రాశుల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ఉండే రాశులు, అర్ధాష్టమ శని దోషం ఉండే రాశులు, ప్రధానంగా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరిగినప్పుడు గోచారరీత్యా ఆ రాశి వాళ్ళకంతా కూడా ప్రభావం అనేది కర్మదోషం అంటారు. దీంతా కూడా వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలితం ఇస్తారు. శని ప్రభావం అనేది ఎట్లాగా ఉంటుందంటే కర్మఫలదాత, న్యాయంగా ఉంటుంది. ఏ కర్మకి ఆ కర్మ ఫలితం అనుభవించి తీరాల్సిందే అనేది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. కర్మఫలదాత ఆయన ఇచ్చే ఫలితాలన్నీ కూడా దోషానికి పరిష్కారం చేసుకునే విధంగా, సత్యాన్ని ధర్మాన్ని చూసుకునే విధంగా, లైఫ్ ఒక నేచర్ని చూపిస్తారనమాట. అంటే జీవితంలో ఎవరు నీకు సహాయపడతారు, ఎవరు నీకంతా కూడా మంచి మార్గాన్ని చూపిస్తారు, ఎవరు నీకంతా కూడా ధన ఆదాయాన్ని చేకూరుస్తారు అనేది అంతా కూడా జీవితాన్ని నేర్పిస్తుంటారు. జీవితంలో ఎలాగ బతకాలి, ఎలా ఉంటే కనుక నీకు ఉన్నతి కలుగుతుంది, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లైఫ్ ఒక నేచర్ అంతా కూడా చూపించి శని భగవానుడు కర్మ ఫలదాత కర్మాన్ని అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ వక్రగతి సంచారం అనేది 137 రోజుల దాకా ఉంటుంది. జూలై 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే శని ప్రభావం అనేది మేషరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున వీళ్ళంతా కూడా శని భగవానికి ప్రతి శనివారం రోజునంతా కూడా ప్రాతకాలంలో లేచి శని భగవానికి అంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావాలన్నా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా వీళ్ళకంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి రావాలన్నా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి. శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, 7 శనివారాల వ్రతం అనేది ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా బలహీనపడుతుంది ప్రధానంగా. తద్వారా పుణ్య ఫలితాలు, ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలితం అంటూ ఉంటారు. పుణ్యకర్మలు చేసుకోవడం, గోమాత సేవన చేయడం, ఈ యొక్క నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం, వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి వారాహి నవరాత్రులంతా కూడా అమ్మవారికి అంతా కూడా సాత్వికమైన ఆరాధన చేసుకోవడం వల్ల, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల భూ సంపదలు సిద్ధిస్తుంటాయి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావ దోషము, వక్రగతి దోషం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా శని సంచారం అంతా కూడా దృష్టి పడ్డం మాత్రం చేత ఏ రాశి మీద దృష్టి అనేది ఉంటుందని దాని ప్రభావం అనేది ఉంటుంది. ప్రధానంగా శని భగవానుడికి అంతా కూడా 3 దృష్టిలు ఉంటాయి. తానున్న స్థానం నుంచి 3వ స్థానాన్ని చూస్తాడు, 7వ స్థానాన్ని చూస్తాడు, మళ్ళీ 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈ దృష్టి ప్రభావం అనేది వక్ర దృష్టి అనేది దృష్టి అంటారు. దాన్నంతా కూడా ఆ వక్ర దృష్టి అంతా కూడా సంచారం చేసినప్పుడు ప్రభావంగా ఎక్కువగా ఉంటుంది. ఉన్న దోషానికన్నా దాని దోషం ఎన్హాన్స్ అవుతుంటుంది, ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క దోషాన్ని నివారణ చేసుకోవడానికి పూజలు ఎక్కువ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా భగవంతుని నమ్మితే, ఎంత ఎక్కువ జపాలు ఆచరిస్తే, ఎంత దానాలు చేసుకుంటే, ఎంత పుణ్యకర్మాలు ఆచరించుకుంటే కనుక దాని ఫలితం అంతా కూడా శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి రాశి అంతా కూడా చూసుకుంటే మనకి కుంభరాశి జాతకులకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా అంత దోష ప్రామాణికం ఉండదు. మేషరాశికి ఉన్న దోష ప్రామాణికం అంతా కుంభరాశికి కానీ, మకర రాశికి కానీ, మరియు ఈ యొక్క మీనరాశి జాతకులకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ యొక్క కుంభరాశి, మకర రాశి అంతా కూడా రాశ్యాధిపతి శని భగవానుడు అయినాడు కావున కుంభరాశి జాతకులకంతా కూడా దోష ప్రామాణికం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సింది. వాళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంచెం ఎంత కష్టపడితే అంత సంపాదన ఉండడం, ఖర్చులు విపరీతంగా పెరగడం, బద్ధకం ఎక్కువగా ఉండడం, ఏ పని చేయాలన్నా కొంచెం నీరసించిపోవడం, ఏ పని చేయాలన్నా వాయిదా పడుతుండడం, ఇదంతా కూడా శని యొక్క ప్రభావం అని చెప్పడం జరుగుతుంది. మనకి రేపు పొద్దున్న డబ్బులు రావాల్సి ఉన్నాయి. ఆ డబ్బులంతా కూడా ఒక నెల రోజుల తర్వాత రావడం, అది ఇదంతా కూడా శని ప్రభావమే చెప్పడం జరుగుతుంది. అది ఏంటిదంటే కర్మదోష ప్రభావం అని చెప్తారు. ప్రధానంగా ఆలస్యంగా మనకు రావాల్సిన పనులన్నీ కూడా ఆలస్యంగా వాయిదా పడుతుండడం, రావాల్సిన మనకు పేరు ప్రఖ్యాతలు రాకపోవడం, రావాల్సిన గుడ్ విల్ అనేది రాకపోవడం, రావాల్సిన పెట్టుబడికి దాని ప్రాఫిట్స్ అంతా కూడా ఆలస్యంగా రావడం,
సమయానికి డబ్బులు లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటాం, ఏం జరిగింది, మనకి ఏం కర్మదోషం అనేది అనుకుంటాం. అవును. ఈ ప్రభావం అంతా కూడా ఈ దోష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. వారి వారి జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించడం, గోచార చక్రాన్ని మరి జాతక చక్రాన్ని అంతా కూడా, లగ్న చక్రాన్ని అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఈ కర్మదోష నివారణార్థం ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం, తులసి మాలను సమర్పించడం, ఆవునేతో దీపారాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారిని అష్టోత్తర నామాలతో, గోమీత నామాలతో అర్చించడం మాత్రం చేత ప్రతి శనివారం రోజున శని హోర అనేది ఉంటుంది. ఉదయం పూట 6 గంటల నుంచి 7:30 లోపల శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, తిలదానం చేసుకోవడం, తిల హోమాన్ని ఆచరించడం. బ్రాహ్మణోత్తమం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉంటారు కావున మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణోత్తమంతా కూడా సంకల్పపూర్వకంగా గోచారరీత్యా ఏల్నాటి శని దోష పరిహార సిద్ధ్యర్థం అనే సంకల్పంతోటి, కర్మదోష నివారణం అనే సంకల్పంతోటి, అని మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ యథాశక్తి తిలదానాంచ కరిష్యేత అనే సంకల్పంతోటి మనఃపూర్వకంగా దక్షిణపూర్వకంగా వస్త్రదానం చేసి మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణునికంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, తిలదానం చేయడం వల్ల, కూష్మాండ దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి, కుంభరాశి జాతకులకి, మేషరాశి జాతకులకి శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి అంటే ఈ రాసుల వారికి కాకుండా పర్టికులర్గా ఈ ప్రభావం వల్ల ఎవరికైనా బాగా కలిసి వచ్చే రాసులు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉన్నాయి ఖచ్చితంగా. అంటే ఇక్కడ శనీశ్వరుడికి మిత్రరాశి అయిన కన్యారాశి జాతకులకంతా కూడా దృష్టి పడుతూ ఉంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు గోచారీత్యా. అక్కడంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాయి. సప్తమ దృష్టి అనేది పడుతుంది అన్నమాట. సప్తమ దృష్టి అంతా కూడా ఈ యొక్క కన్యారాశి మీద పడుతుంది. ఇటువంటి మిత్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉన్నప్పటికీ కూడా అది వక్రగతిలో జరిగేటప్పటికి దాని ప్రభావం అనేది ప్రబలంగా ఎక్కువగా ఉంటుంది. వక్రదృష్టి అని అంటారు దీన్నంతా కూడా. వక్రదృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే శుభ ఫలితాలు కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు రేపు పొద్దున మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ ఫలితం అంతా కూడా రివర్స్ అయితే అవ్వచ్చు అనుకోకుండా. అంటే మంచి జరిగే ముందు చెడు ఏదన్నా, చెడు అనేది కాదు, మిశ్రమైన ఫలితాలు, మిక్స్డ్ ఫలితాలు రావచ్చు. చెడు అనేది కంపల్సరీగా చెడు ఇస్తాడనే కాదు, చెడు ఇస్తాడనే గ్రహాన్ని కాదు, కాకపోతే మిక్స్డ్ ఫలితాలు రావచ్చు, లేట్గా అవ్వచ్చు, అదైనా లేట్ అవ్వచ్చు. ఇదేంటంటే శుభ ఫలితాలు రావడానికి ఇక్కడ మిత్రగ్రహం సప్తమ స్థానంలో సంచారం జరిగినప్పుడు కుటుంబంలో సౌఖ్యం రావడం, గృహయోగ ప్రాప్తి రావడం, ప్రధానంగా వీళ్ళకంతా కూడా సౌఖ్యాన్ని ఇస్తుంటారు. రాజయోగ ప్రాప్తి ఇచ్చేది శని భగవానుడే. రాజునంతా కూడా అధపాతాళానికి విధవాడిని చేసేది కూడా శని భగవానుడే. తద్వారా ఇక్కడంతా కూడా చూసుకుంటే కన్యారాశి జాతకులకంతా కూడా శని భగవానుడి సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు తులారాశి జాతకులకు కూడా శుభయోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రగ్రహాలకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క బుధుడు ఆధిపత్యం ఉన్న ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులకు కూడా శుభ ఫలితాలంతా కూడా ఇస్తాడు. కానీ వీళ్ళకి ఏంటంటే జాతకరీత్యా శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు, ఏ లగ్నానికి అంతా కూడా అధిపతి ఉన్నారు, దానికంతా కూడా చూసుకొని జాతకరీత్యా ఉన్న శని భగవానుడి యొక్క దోషాన్నంతా కూడా నివారణ చేసుకుంటే కనుక ఈ యొక్క రాశులకంతా కూడా 3 రాశులకంతా కూడా శీఘ్ర శుభ ఫలితాలు ఇవ్వడానికి అత్యంత శుభమైన ఫలితాలు రాజయోగ కారకుడుగా ఉంటారు. ఏనాటి శని ప్రభావంలో మరియు శని యొక్క మహర్దశలో, శని యొక్క అంతర్దశలో కూడా విపరీత రాజయోగం ఇచ్చిన రాశులన్నీ కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. విపరీత రాజయోగ ప్రాప్తిస్తారు. ఏ రాశులు కూడా ప్రధానంగా చూసుకుంటే ఏ గ్రహం కూడా ఇవ్వలేని రాజయోగాన్ని అంతా కూడా శని భగవానుడిగా ఇవ్వడానికి ఉంటుంది. న్యాయ నిర్ణేతగా ఉంటారు, ధర్మపథంగా జీవనం ఉండాలి, భక్తిగా భగవంతుడు నమ్మినప్పుడు మనకంతా కూడా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం. మరియు ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేసుకోవడం, ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించుకోవడం, తిరుపతి పుణ్యక్షేత్రం కానీ, అహోబిల నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కానీ, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం కానీ, దర్శనం మాత్రం చేతనే సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం. అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం అంతా ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారణ అవుతుంది. అరుణాచలం ప్రధానంగా అరుణాచలం యొక్క క్షేత్ర యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్న మాత్రం చేతనే అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవుతుంది. జన్మాంతరమైన దారిద్ర్యము, దుఃఖము, కష్టాలన్నీ కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గోమాత సేవ చేయాలి. ప్రధానంగా ఎవరైనా కానీ ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్న రాశులు కానీ, ప్రధానంగా ఇంకో ఏళ్ళనాటి శని ప్రభావం రాశి ఏంటంటే మీనరాశి జాతకులకి. ప్రధానంగా మీనరాశి జాతకులకి రాశిలోనే సంచారం చేస్తున్నారు. జన్మస్థ శని దోషం అంటారు దీనంతా కూడా. ఈ దోష నివారణం అంతా కూడా ప్రతినిత్యం కూడా శని భగవానుడి యొక్క నామాన్ని తలుచుకోవడం, శనీశ్వరాయ నమః అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా తలుచుకోవడం, శని భగవానుడికి నమస్కారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాత సేవ చేసుకోవడం, బీదవాళ్ళకు అన్నదానం చేయడం. ప్రధానంగా ఎవరైతే శునకాలకి ఆహారం పెడుతుంటారో, కాలభైరవ స్వామి స్వరూపంగా ఉన్న శునకాలకంతా కూడా ఆహారం సమర్పించడం వల్ల
ఈ యొక్క శనిగ్రహ దోష నివారణ అవుతుంది. గోమాత సేవ చేయడం వల్ల, గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసం, పచ్చిగడ్డి కానీ మీ చేతితోటి తోటకూర కానీ దోసకాయని కానీ మీ చేతితోటి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శనిదేవుడు అంతా కూడా కర్మఫలదాత కావున కర్మదోషానికి అంతా కూడా నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తిల హోమాన్ని ఆచరించాలి, తద్వారా సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం. తదుపరి రాశి ఏంటిదంటే అష్టమ శని దోషం అనే దోషం ఉంది. సింహరాశి జాతకులకంతా కూడా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అష్టమ శని దోషం అనే దోషం ఉంది. ఈ యొక్క గోచారిత్య వక్రగతి సంచారంలో అంతా కూడా ఆర్థికంగా కష్టాలతో చిరికిపోయి ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకకుండా ఉండడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క అప్పుల బాధలు తీరకపోవడం కానీ, ఎంత సంపాదించినప్పుడు కూడా అప్పులకే ఎక్కువగా అయిపోతుండడం కానీ, ఇటువంటి ఇబ్బందులు అంతా కూడా చూస్తారు ఈ సంవత్సరంలో సింహరాశి జాతకులంతా కూడా. శుభ ఫలితాలు ఎందుకంటే స్వల్పంగా ఇక్కడ ఏ స్థానంలో బృహస్పతి సంచారం జరిగినప్పటికీ కూడా వీక్షణ అనేది లేదు ఇక్కడ. అందుకని చెప్పేసి ఈ యొక్క శుభగ్రహాల యొక్క వీక్షణ లేకపోతే కొంచెం మిశ్రమైన ఫలితాలు చూసుకుంటారు. ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికంతా కూడా అర్ఘ్య ప్రదానాన్ని ఆచరించడం, సూర్య భగవాను నమస్కారాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పుడు అష్టమ స్థానం దోషం అనే దోషం ఉంది కాబట్టి శని భగవానుడికంతా కూడా తిలదానం చేసుకోవడం, తిల హోమాన్ని ఆచరించుకోవడం, ఈ ప్రతి శనివారం పూట అంతా కూడా అవకాశాన్ని బట్టి ప్రతినిత్యం కూడా తైలాభిషేకం ఆచరించడం, ఇంట్లో రుద్రహోమాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉండాలి, సకల కర్మదోష నివారణ అవుతుంది. జన్మాంతరాన్ని మహాపాతకాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి రాశి ఏంటిదంటే ధనస్సు రాశి జాతకులకంతా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ శని దోషం అంటారు. మరి శని భగవానుడి యొక్క దశమ వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడుతుంది. ఇక్కడ ధనస్సు రాశ్యాధిపతి బృహస్పతి సంచారం అంతా కూడా గోచారరీత్యా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో అతిచారంలో సంచారం జరుగుతుంది. కావున స్వల్పంగా వీళ్ళకి ఉపశమనం జరుగుతుంది. కానీ కర్మదోషానికి అనుభవించి తీరాల్సిందే. ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా అవుతూ ఉండడం, అప్పులంతా కూడా చేస్తూ ఉండడం, గృహయోగం కోసం లోన్స్ అనేవి తీసుకోవడం కానీ, తీరని కష్టాల్లాగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం, మానసికమైన చింతతో అంతే ఉంటుంది అన్నమాట. ఎంత సంపాదించినా మనకి రావాల్సిన అంతా కూడా రావట్లేదని మానసికమైన చింతన అనేది ఉంటుంది. ఈ యొక్క బద్ధకం అనేది ఉండడం కానీ, స్వల్పంగా ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అనేది ఇస్తూ ఉంటాడు అనమాట. జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు కానీ, నడిచేటప్పుడు ఇబ్బంది పడడం కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా శని భగవానుడు ఇచ్చే కారకత్వాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం మీరు ధనుసు రాశి జాతకులు కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క కూష్మాండ బలి అంతా కూడా ఇస్తూ ఉండాలి. కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణం, శత్రుబాధల నుంచి నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా ప్రతి యొక్క జాతకుడంతా కూడా ప్రతి ఒక్క రాశి వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వక్రగతి సంచారం అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా కర్మదోషాన్ని నివారణ చేసుకోవడానికి, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడానికి, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడానికి అంతా కూడా గ్రహదేవతలంతా కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. కావున ప్రత్యేకించి కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, నవగ్రహాల ప్రదక్షిణాలు ఆచరించడం, నవగ్రహ దేవాలయంలో ఆవునేత దీపారాధన చేయడం మాత్రం చేత ఈ యొక్క నవధాన్యాలతోటి హోమాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రేన.